శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగంలో నా ఎక్స్పీరియన్సెస్ పలంనేరులో జరిగినటివి మనము చెప్పుకుంటూ వచ్చాం. సో అలా చెప్పుకుంటూ ఆల్రెడీ ఆ సెషన్లో ఏమేమైనాయి, నేను ఏమేమి క్వశ్చన్స్, డౌట్స్, ఏ ఏ అనుభవాలు, అనుభూతులు, అనుభవ జ్ఞానం కూడా, కానీ అది నాకు తెలీదు, అనుభవ జ్ఞానం కూడా నేను పొందడం అయితే జరిగిందనమాట. సో ఆ భాగంలో నేనైతే క్లాసు బయటకు వచ్చేసి బస్సు కోసం వెయిట్ చేస్తున్న క్రమంలో వచ్చిన 3 ప్రశ్నలని నేను చెప్పాను. ఇలా చెప్పడానికి కారణం ఏమి అనేసంటే, దీనికి కూడా ఒక హిస్టరీ మాదిరిగా ఆ 3 ప్రశ్నలకి కూడాను నాకు ఒక అనుభవం అయితే ఉన్నదనమాట. అందుకే నేను ఇంతగా చెప్పడానికి కూడా కారణమైనది. అది ఏమి అనేసంటే, నేను 2012 సెప్టెంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటలకు అనుకుందాం, 6 గంటలకి నాకు వచ్చిన 3 ప్రశ్నలు. ధ్యానం అంటే ఏమి, ధ్యానంలో ఏమి జరుగుతుంది, ధ్యానం వల్ల లాభాలు లేకపోతే ఉపయోగాలు అనేసి చెప్పాం కదా. సో ధ్యానం వల్ల లాభం ఏమి అనేసి 3 ప్రశ్నలు అనేటివి నాకు వచ్చాయన్నమాట. సరే, పక్కన మా ఆయన ఉన్నారు. ఆయనను అడిగేటప్పటికి నాకేం తెలియదు అన్నారు. ఎందుకు అంటే, మా ఆయన అప్పటికే 6 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నారనమాట. సో నాకు ఈ 3 ప్రశ్నలు వచ్చినాయండి, దానికి ఏం సమాధానం అనేసి అంటే, నాకేం తెలీదు, ధ్యానం చేయమంటే చేస్తాను అంతవరకే అనేసి మా ఆయన చెప్పేశారు. సరే, వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఏమీ తెలీదు. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ నాకు ప్రశ్న వచ్చేసినది. అప్పటి వరకు ప్రశ్నలు సమాధానాలు లేకపోయినా కూడాను ప్రాబ్లం అయితే రాలేదు. నేను ఎక్కువ ఆలోచించే రకం అనమాట. ఒకటి కానీ నేను ఆలోచించడం మొదలు పెట్టాను అనేసి అంటే, ఆ ఆలోచనకి సమాధానం వచ్చే వరకు, పరిష్కారం దొరికే వరకును ఆలోచిస్తూనే ఉంటానన్నమాట. అది నా హ్యాబిట్. సో ఆ అలవాటుని నాకైతే అప్పట్లో పోలేదులేండి. సో ఆ అలవాటుతో నేను ఈ 3 ప్రశ్నలు రాగానే, అప్పటి వరకు జింక ఉన్నింది కదా, నాకు జింక పక్కకి వెళ్ళింది, ఈ 3 ప్రశ్నలు వచ్చాయన్నమాట. మధ్యలో ఇంకా ఉన్నాయి. యాస్ట్రల్ మాస్టర్స్ ఎలా వచ్చారు, అసలు యాస్ట్రల్ సర్జరీస్ అంటే ఏమి, అసలు మాస్టర్స్ వచ్చినప్పుడు లేకపోతే ఆ సోల్స్ వచ్చినప్పుడు, ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఎక్కువ మొదలైన తపన ఏమి అనేసి అంటే, ఇవన్నీ కూడాను కేంద్ర బిందువు అంటే మూలం ఎక్కడ ఉన్నది అనేసి అంటే ధ్యానం చేశాను కాబట్టినే యాస్ట్రల్ మాస్టర్స్ కనిపించినారు, ధ్యానం చేశాను కాబట్టినే శక్తిని తెలుసుకొని కదలికలు వచ్చినది, ధ్యానం చేశాను కాబట్టినే అసలు ఇవన్నీ ఉన్నాయి అన్న విషయాన్ని నిర్ధారించుకున్నాను. అసలు ధ్యానం చేశాను కాబట్టినే అసలు ధ్యానంతోనే మనం ముందుకు వెళ్ళాలి. ఈ విధంగా ఒక్కొక్కటి కూడాను మెయిన్ మూలమైతే ధ్యానం అన్నమాట. సో అసలు ఆ మూలం ఏంటి, ధ్యానం అంటే ఏమి అసలు, సో ధ్యానం వల్ల లాభం ఏమి, ధ్యానం లోపల ఏమి జరుగుతాయి అనేసి 3 ప్రశ్నలు వచ్చింది. సరే, అప్పుడు నాకు అనిపించింది అనమాట, ఏమి అనేసి అంటే, మా ఫ్రెండ్ కూడా అప్పటికి 1.5 year ముందు నుంచి ధ్యానం చేస్తూ ఉంది. సరే, అమ్మాయికి ఫోన్ చేస్తామని చెప్పేసి అక్కడనే బస్ స్టాండ్లోనే నిల్చుకొనేసి వెంటనే ఫోన్ చేసేసినాను. నాకైతే తెలియదు, మా ఆయన చెప్తానట్టేనే వెంటనే నాకు ఆలోచన వచ్చింది, ఆ అమ్మాయి చేస్తాను కదా, ఆ అమ్మాయిని అడుగుదాము అనేసి వెంటనే ఆ అమ్మాయికి ఫోన్ చేస్తే, ఆ అమ్మాయి ఏం చెప్పింది అనేసి అంటే, ఆ అమ్మాయి పేరు వరలక్ష్మి. సో వరలక్ష్మి వచ్చి, నాకైతే నేను ధ్యానం చేస్తున్నాను, నువ్వు అడిగిన ప్రశ్నలకైతే నాకు సమాధానం తెలీదు, ఏదో ధ్యానం చేస్తున్నాను, నాకు చాలా బాగుంది అనేసి నా అమ్మాయి ఎక్స్పీరియన్సెస్ చెప్పింది. అలా అయిన తర్వాత మరి ఇవి నేను తెలుసుకోవాలి ఎలా అనేసి అంటే, అయితే నాకు తెలీదు, నా దగ్గర అయితే కొన్ని పుస్తకాలు ఉన్నాయి, ఆ పుస్తకాలన్నీ నేను పంపిస్తాను, చదువు, అప్పుడు నీకు ఏమన్నా ఐడియా వస్తుంది అనేసి చెప్పిందనమాట. సరే అని చెప్పేసి, ఇంకా నాకు వేరే మార్గం లేదు, ఆ పుస్తకాలే పంపించు, చదువుతాను ధ్యానం గురించి కాబట్టి అనేసి, పుస్తకాలు చదివే ఇంట్రెస్ట్ ఇష్టము నాకు ఉన్నది కాబట్టి ఓకే అనేసి నేను అనుకున్నాను అనమాట. సరే, ఇంకా బస్సులో కూడా ఎవరిని మాట్లాడించలేదు, ఏమీ మాట్లాడించలేదు. ఎందుకంటే మొత్తం క్వశ్చన్లు, సందేహాలు మొత్తం రన్ అవుతున్నాయి. ఇంటికి వచ్చే కొందరికి తల ఇట్లా పట్టుకొని కూర్చున్నాను అనమాట. అంత తీవ్రంగా ఆలోచిస్తున్నాను. కేవలం చిత్తూరుకి 3/4 గంట జర్నీ. ఆ 3/4 గంటలోనే నాకు తల విపరీతంగా నొప్పి వచ్చేంత ఆలోచించేసాను అనమాట. సరే, ఆ అమ్మాయి పుస్తకాలు పెడతాననింది అనేసి చెప్పేసి అక్కడికి ఇంటి వరకు వచ్చేసాము. అక్కడ జరిగినవన్నీ మా తోడుకోడలతోనూ మా అత్త వాళ్ళతోనూ షేర్ చేసుకున్నాను. సో ఇలా అయింది క్లాసు, ఈ విధంగా నాకు తెలిసింది, అవన్నీ చెప్పాను అనమాట. ఇలా అయ్యింది, నాకు అసలు అయితే అర్థం కాలేదు, అసలు ధ్యానం అంటే ఏమో కూడా నాకు అర్థం కావడం లేదు. సో అలా చెప్పేసిన తర్వాత ఇంకా రోజు నైట్ అయిపోయింది. ఆ అమ్మాయి పుస్తకాలు పొద్దున్నే పెట్టించింది, నాకు 10:30కంతా వచ్చేసాదనమాట పుస్తకాలు. ఆ పుస్తకాలు 3 ఏమి అనేసి అంటే, ధ్యానం అంటే ఏమి, ఆత్మశక్తి, ధ్యానశక్తి, ఈ 3 పుస్తకాలు. సరే,
ఈ 3 పుస్తకాలు పేర్లు కూడా ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, నేను మొట్టమొదటిగా పుస్తకాలు స్టార్ట్ చేసినవి కూడా అదే కాబట్టి. సో ధ్యానం అంటే ఏమి అనేసి నా పుస్తకం చదివాను. కానీ ఆ పుస్తకం చదివిన తర్వాత కూడాను ధ్యానం గురించిన క్లియర్నెస్ కంప్లీట్గా నాకైతే అర్థం అవ్వలేదు. ఎందుకు అనేసి అంటే, ధ్యానం యొక్క లాభాలు చెప్తున్నారు, ఉపయోగాలు చెప్తున్నారు. అసలు ధ్యానం వల్ల ఉపయోగం చెప్పడం లేదు, ధ్యానం వల్ల కలిగే ఉపయోగాలు చెప్తున్నారు, ధ్యానం ఉపయోగం చెప్పడం లేదనమాట. అంటే ధ్యాన ఉపయోగం అనేసి అంటే అది మళ్ళీ వేరేది వస్తుంది, దానికి సమాధానం కూడా చెప్తాను. సో ఇలా వివిధ రకాలుగా ఉంటున్నది, కానీ నాకైతే దానిలో సంపూర్ణమైనటువంటి సమాధానం అయితే నాకు దొరకలేదన్నమాట. ధ్యానం అంటే ఏమి, ధ్యానంలో ఏం జరుగుతుంది, ధ్యానం యొక్క లాభాలు. సో ఈ 3 ప్రశ్నలకి అయితే నాకు సమాధానం దొరకలేదు. కానీ ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టిన తర్వాత నేను తెలుసుకున్న విషయం ఏమి అనేసి అంటే, అప్పటి వరకు నేనేం చేశాను, ధ్యానం చేస్తేనే శక్తి తీసుకున్నప్పుడే కదలికలు రావడం అనేది జరిగినది. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ అనుభవ జ్ఞానానికి ఇది మీకు కూడా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా నేను ఏది కానీ ప్రతిదీ కానీ కూడాను నా సొంత అనుభవాలతోనే నేను ఇక్కడికి వచ్చినాను అని చెప్పడానికి ఇదే మొదటి మెట్టు అనమాట. అందుకే చెప్తున్నా. సో ఆ పుస్తకం 11:30కి చదవడం అనేది నేను మొదలుపెట్టాను. మొదలు పెడుతూ ఉంటే సరే కూర్చొని చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉంటే కొంచెం చదువుతూ నాకు చదివే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి డీప్గా దాంట్లో వెళ్ళిపోయాను అనమాట. సరే చదువుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఒకసారిగా గుర్తుకొచ్చింది, అవును నేను ఎందుకు కదులుతూ ఉన్నాను అనేసి డౌట్ వచ్చేసింది. సరే అని చెప్పి బుక్ పక్కన పెట్టేస్తే మరి గమ్మున ఉన్నా. ఇదేంటిది, ఇంతవరకు ధ్యానంలో మాత్రమే కదలికలు వచ్చినాయి, ధ్యానం చేసినప్పుడు మాత్రమే కదిలినాను, అలాంటిది బుక్ చదువుతూ ఉంటే ధ్యానంలో కాకుండా ఇక్కడ కూడా కదలికలు వస్తున్నది అనేసి భయం అయిపోయింది. సరే 1 అవర్ పుస్తకం చదువుతానట్టేనే నేను పక్కన పెట్టేశాను. అంతేకాకుండా ఈ మధ్యలో ఇంకొకటి కూడా జరిగినది, బట్ ఈ వైబ్రేషన్ అనేది చెప్తున్నా, పుస్తకాలు అనేసి అన్నాను కాబట్టి. సో పుస్తకం అనేది పక్కన పెట్టేసి పడుకోవడం అనేది మెడిటేషన్ చేసి పడుకున్నాను అనమాట. సో పడుకునేస్తున్నాను. ఇక్కడ ముందు రోజు ఏమైనాది వచ్చేసాను, అందరికీ నావి జరిగిండేటివంతా చెప్పేశాను, ప్రశ్నలు సమాధానాలు అక్కడికి అయిపోయింది, వదిలేశాను. రాత్రి వరకు మళ్ళీ పొద్దున 7:30 వరకు నేను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను అనమాట. ఆ నిర్ణయం ఏమి అనేసి అంటే, ఆయన ఏం చెప్పినారు క్లాస్లో నిన్న, ప్రేమ్నాథ్ సార్ చెప్పినారు, మీరు కంటిన్యూగా ఈరోజు 4 గంటలు ధ్యానం చేశారు కదా, ఇలానే కంటిన్యూగా 41 రోజులు కానీ 40 రోజులు కానీ మండల ధ్యానం. సో 40 రోజులు చేసి ఒకరోజు పూజ చేస్తారు కదా మండలం అంటే, సో ఆ విధంగా 40 రోజులు కానీ 41 రోజులు కానీ మండల ధ్యానం అనేసి అనుకొని మీరు ఆ సంకల్పంతో ఇలానే 4 గంటలు ధ్యానం చేయండి. ఇప్పుడు 3:45 గంట మీరు కూర్చున్నప్పుడు ఇంకొక 1/4 గంట అంటే 4 గంటలు మీరు కూర్చోలేరా అనేసి ఆయన చెప్పారనమాట. అవును కదా అనేసి అనిపించింది. సో అలా ఆలోచిస్తూ సరే ధ్యానం అంటే ఏమనేసి ఏమి చెప్పలేదు కదా, ఎవరిని అడిగినా కూడాను మనమే ప్రయత్నం చేసి చూసాం, అంటే థియరీ తెలుసు, ప్రాక్టికల్స్ చూద్దాము ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో 4 గంటలు ధ్యానం చేయాలనేసి ఫిక్స్ అయినాను అనమాట. సరే ఇది నేను నిర్ణయం తీసుకున్నా. కానీ నేను ఏదైనా కూడాను ఇప్పటి వరకు కూడాను మొదట మా ఆయనకి చెప్తాను, మా ఆయన ఓకే అంటేనే నేను దాన్ని పాటిస్తానమాట. సరే అని చెప్పి నేను నిర్ణయం తీసుకున్న తర్వాత రాత్రి నిద్రపోయేస్తున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే, థర్స్డే క్లాస్ జరిగింది. ఫ్రైడే మార్నింగ్ 7:30కి మా ఆయన బయట ఉంటే స్టెప్స్ మీద కూర్చొని పేపర్స్ చదువుతూ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళేసి, ఏమండి నేను ఈ రోజు నుంచి పూజ చేయకుండా ధ్యానం చేస్తామనేసి అనుకుంటున్నాను, ఒక 40 రోజులు చేస్తాను, 40 రోజులు ధ్యానం చేసి నేను ముందుకు వెళుతున్నాను అని నాకు కానీ అనిపించింది అనేసి అంటే నేను ధ్యానం చేస్తాను. అలా లేదు, నేను ముందుకు వెళ్ళడం లేదు, నాకు బాగలేదు అనేసి అనిపించింది అనేసి అంటే ఇక లైఫ్లో నాకు ధ్యానం చెయ్యి అనేసి మీరు చెప్పకూడదు. బాగా అర్థం చేసుకోండి. అంటే అప్పటి వరకు మా ఆయన నన్ను రోజు ధ్యానం చెయ్యి అనేసి ఒకప్పుడు చెప్పాను కదా టార్చర్ పెడుతున్నారు అనేసి, అంటే మరీ అంత టార్చర్ కాదు, పాపం అతను నేనేదో బాగుపడాలనే ఉద్దేశంతో చెప్పారు. కానీ నాకు అది టార్చర్గా ఉంది కాబట్టి ఓకే
ఏదో ఒకట్లా ధ్యానం అన్నా కుదిరితే మనం ముందరికి వెళ్తాం. లేదు అనేసి అంటే ధ్యానం చేయమని మా ఆయన అడగడు. ఎట్లయినా నాకే లాభం కదా, ముందరికి వెళ్ళినా నాకే లాభం, ధ్యానం చేయొద్దు అనేసి మా ఆయన చెప్పినా కూడా నాకే లాభం. కాబట్టి 2 రకాలుగా నాకే లాభం. కాబట్టి నేను నిర్ణయం తీసుకున్నాను, ఈ రోజు నుంచి 41 రోజులు నేను ధ్యానం చేస్తాను. ఆ ధ్యానం చేసిన తర్వాత నాకన్నా ముందరికి వెళ్తున్నాను. 41 రోజుకే చేస్తున్నానంటే నేను 41 రోజు నుంచి అట్లే చేసుకుంటూ వస్తాను. లేదు అనేసి అంటే అక్కడితో ఆగిపోతాను, మీరు మాత్రం నన్ను అబ్జెక్షన్ చెప్పకూడదు అనేసి అన్నారు. సరే అని ఆయన ఒక నిమిషమే, అంతకంటే కూడా ఎక్కువ టైం తీసుకోలేండి, 1 నిమిషం ఆలోచించి బాగా ఆలోచించుకో, ఒక్కరోజు పూజకి పూలు తేలేదంటేనే నా ప్రాణం తీసేస్తావు, ఆ రోజంతా నన్ను నష్టపెడతానే ఉంటావు, పూలు తేలేదు అనేసి. అట్లాంటిది నువ్వు పూజ మానేసి మరి ధ్యానం చేస్తావా అనేసి అడిగారనమాట. అవును కదా అనేసి అనుకున్నాను. కానీ అప్పటికే నిర్ణయం తీసుకున్నాను కదా, 40 రోజులే కదా, అప్పటి వరకు ఏదో ఒకటి దేవుడికి నేను చెప్పుకుంటాను అనేసి అన్నట్టు ఓకేనండి అనేసి చెప్పాను అనమాట. నేను పూజ చేయకుండా అనేసి అంటే ఒక 100 గ్రామ్స్ పూలు తెచ్చి మొత్తం కంప్లీట్ చేసేస్తాను అనమాట. అలా కాకుండా కొంచెంగా పూజ చేశాను, అది తర్వాత చెప్తాను. ఎందుకంటే నేను ఒక చోటకు ఆగిపోవాల్సి వచ్చిందనమాట. అప్పుడు ఈ పూజ గురించి చెప్పాలి కాబట్టి కొంచెం క్లియర్గా చెప్తాను పూజ గురించి. సో ఇక్కడ పూజ అనేది కొంచెంగా నేను 45 మినిట్స్ చేసే పూజ 2 మినిట్స్కి వచ్చేసి అంత షార్ట్గా చేసేసి పూజ జస్ట్ పూలు పెట్టేసి వదిలేయడం అనమాట అనుకోండి. సో అలా ధ్యానం చేసుకుందాం అనేసి ఫిక్స్ అయినాను. కాబట్టి సరే అన్నాను. మా ఆయన సరే నీ ఇష్టం. మా ఆయన మొదటి నుంచి కూడాను దేవుడు అంటే వ్యతిరేకత లేదు, దేవుడు అంటే ఇష్టమూ లేదనమాట. ఎందుకు అనేసి అంటే అది ఆయన లైఫ్ స్పాన్ అనమాట. కాబట్టి ఆయన ఏమీ ఫీల్ అవ్వలేదు నేను పూజలు చేయను అనేసి అంటే ఓకే అనేసి అన్నారు. అంతేకాకుండా ఈ 40 రోజుల్లో నేను ముందరికి వెళితే అక్కడ నాకు ఇంకొన్ని ప్రయారిటీస్ వస్తాయన్నమాట. ఎందుకంటే పూజలు అనగానే మళ్ళీ మనకి నోములు వ్రతాలు కూడా వస్తాయి. సో పూజ నిలపాలి అనేసి అంటే అవి కూడా నిలపవలసి ఉంటుంది. కాబట్టి ఆలోచించుకో బాగా అనేసి మా ఆయన మొదట నాకు చెప్పారు. సరేనండి, నేను ముందరికి వెళితే కదా నేను నెక్స్ట్ ఆలోచించాలి, ముందరికి వెళ్ళలేదు అనేసి అంటే నాకు ఆ సమస్య రాదు కదా అనేసి నేను గమ్మునైపోయినాను. సో అలా మా ఆయన ఓకే అనగానే హ్యాపీగా అప్పటికే నేను లేచి 1 అవర్ మెడిటేషన్ చేసుకున్నాను అనమాట. నేను నిర్ణయాన్ని మా ఆయనకు చెప్పడానికి ముందే నేను మెడిటేషన్ చేయాలి అనేసి నేను నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి 1 అవర్ మెడిటేషన్ నేను చేసుకొని ఉన్నాను అనమాట. సరే ఆయన కూడా అదే అనుకున్నాడు, ఏంటి ఈ మెడిటేషన్ చేస్తున్నది అనేసి అనుకున్నాడు. బట్ ఓకేలే మళ్ళీ అడుగుదామని తను ఉన్నారు. నేను కూడా ఈ లోపల అలా చెప్పేటప్పటికి సరే అందుకే నా 1 అవర్ మెడిటేషన్ చేసావు అనేసి అన్నాను అనమాట. ఓకే అనుకొని ఇంకా అక్కడికి నిర్ణయం అయితే అయిపోయింది. 40 రోజులు నేను ధ్యానం అనేది చేయాలి. చేసిన తర్వాత ముందరికి వెళ్తే ధ్యానం ఉంటుంది, లేదు అంటే పూజనే ఉంటుంది. కాబట్టి ఏదైనా నాకే లాభం అనుకొని ఉన్నాను. సరే అంతా అయిపోయింది. బాబుని స్కూల్కి పంపించేసినాను. మా ఆయన షాప్కి వెళ్ళిపోయినారు. 11:30కి నాకు అంతా ఫ్రీ అయిపోయింది. బుక్ ఎత్తుకొని చదువుదామనే కొందరికి ఆ వైబ్రేషన్స్ అనేటివి మొదలైపోయింది. సరే అని చెప్పేసి ఆల్రెడీ నేను 4 గంటలు మెడిటేషన్ చేయాలని నిర్ణయించుకున్నాను. నేను అంతసేపు కూర్చోలేను కాబట్టి ఒకే కంటిన్యూస్ మెడిటేషన్ 4 గంటలు కాకుండా స్ప్లిట్ మెడిటేషన్ అంటే 1 అవర్ 1 అవరు లేదా 1 అవరు 1.5 అవరు ఆ విధంగా నేను స్ప్లిట్ మెడిటేషన్ అనేది మొదలు పెట్టుకున్నా. సో అగైన్ అక్కడ 1 అవర్ మెడిటేషన్, మార్నింగ్ 1 అవరు, ఆఫ్టర్నూన్ 1 అవరు అంటే నిద్రపోవడానికి ముందు 11 to 12 1 అవరు, తర్వాత 3:30 to 4:30 1 అవర్ చేసుకునేసి మిగిలినటువంటి 1 అవర్ నైట్ చేద్దాం అంటే 4 సెషన్స్గా నేను మెడిటేషన్ చేయాలనేసి నిర్ణయించుకున్నాను. సో యాక్చువల్గా 4 టైమ్స్ చేయాలని నిర్ణయించుకున్నా, బాగా గుర్తుపెట్టుకోండి 4 టైమ్స్. సో అలా నిర్ణయించుకునేసి 1 అవర్ మెడిటేషన్ చేసేసి పడుకునేసాను అనమాట. అక్కడ నేను అలారం మొదటి నుంచి కూడాను నేను 1 అవర్ అలారం పెట్టుకున్న సైలెంట్ మెడిటేషన్ చేశాను. నేను ఏ మ్యూజిక్ పెట్టుకోలేదు, ఏ పిరమిడ్ కింద నేను కూర్చోలేదన్నమాట. సో సైలెంట్గా మెడిటేషన్, లేచి మెడిటేషన్ చేయడం, మళ్ళీ అలానే పడుకోవడం అన్నట్లు బెడ్ మీదనే నేను ఆ స్థలాన్ని ఎంచుకున్నాను. ఎందుకంటే ప్రతిసారి మనం దేవుని ఇంట్లో పోయి కూర్చోవాలి అనేసి అంటే మనం దేవుని ఇంట్లో కూర్చోలేని అవకాశాలు సందర్భాలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే పూజలో ఉన్నాం కాబట్టి స్నానం చేయకుండా పూజ గది దగ్గరికి మనం వెళ్ళాం. సో అందువలన అదేదో బెడ్ అయితే చాలా ఉత్తమమైన పని అనే ఉద్దేశంతో నేను బెడ్రూమ్నే ఎంచుకున్నాను అనమాట. అంటే మనం స్థిరంగా ఒక చోట మనం మొదట ప్రాక్టీసు మనం నిరంతర ప్రక్రియగా మారే వరకు మనం చేయవలసింది ఏమి అనేసి అంటే ఒకే చోట కూర్చొని ఒకే సమయం కూడా మెయింటైన్ చేస్తే చాలా ఉత్తమం.
ఒకే సమయాన్ని మెయింటైన్ చేస్తూ ఒకే చోట కూర్చుంటూ మనం ధ్యానం చేస్తే మనకి చాలా బాగా ముందరికెళ్తామన్నమాట. సో ఆ విధంగా నేను బెడ్ని నా ప్లేస్ని ఎంచుకున్నాను అనమాట. సో అలా 1 అవర్ మెడిటేషన్ చేసేసి పడుకొని నిద్రపోయేసినాను. లేచిన తర్వాత మా ఆయన వచ్చారు. మా ఆయన వచ్చిందిను వస్తానట్టేనే నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది కదా. ఏం ఎక్స్పీరియన్సు? బుక్ చదువుతూ ఉంటే కదలిక రావడం. అప్పటి వరకు ధ్యానంలో కూర్చుంటే కదులుతున్నాను కదిలిపోతున్నాను అనేసి మాత్రమే మా ఆయనకు తెలుసు. ఇక్కడ ఏమైంది అనేసి అంటే మెడిటేషన్ కూర్చోకనే బుక్ చదువుతూ ఉంటే కూడా ఎనర్జీస్ లోపలికి వెళుతున్నాయి అనే విషయాన్ని లైట్గా కదలిక అనేది నాకు అర్థమవుతా వచ్చిందనమాట. సరే మా ఆయన వచ్చినారు, భోజనం అయిపోయినది. నేను ఒక ఎక్స్పీరియన్స్గా ఇలా కదలికలు వచ్చింది అనేసి చెప్పానమాట. అక్కడికి బాగానే ఉన్నది. అది బుక్ చదువుతున్నాను కాబట్టి, థాట్లెస్ స్టేట్లో ఉన్నాను కాబట్టి, అది కూడా ఒక రకమైన మెడిటేషనే అనేసి అన్నట్టు మా ఆయన చెప్పడంతో, నువ్వు కాన్సన్ట్రేషన్గా అది ధ్యానమే అనేసి అన్నట్టు చెప్పడంతో అక్కడికి గమ్మునైపోయినా. బుక్ చదువుతూ ఉంటే కూడా అలా అవుతుంది అనేసి చెప్పుకున్నాము, ఓకే అనేసి అనుకున్నాం. ఇక్కడ ఏమైంది? ధ్యానం చేసినప్పుడు కదలికలు వచ్చింది, బుక్ చదివినప్పుడు కదలికలు వచ్చింది. సరే, ఇక్కడికి మధ్యాహ్నంకి అలా అయ్యింది. సాయంత్రం బాబు వచ్చినారు, హోంవర్క్ అయింది, చదువు అయింది. సరే తను హోంవర్క్ రాసుకున్నంతసేపు నేను మళ్ళీ బుక్ చదువుదాము అనేసి చెప్పి బుక్ చదివేసేసి పక్కన పెట్టేసినాను. ఆయన కదలికలు వస్తూనే ఉందన్నమాట. ఎంత కదలికలు వస్తూ ఉంది అనేసి అంటే లేచినా పడిపోతానేమో అని భయం. తాగినోళ్ళు కొంచెం తక్కువ ఊగుతారేమో, అట్లా ఊగుతారు. నాకైతే ఇట్లా ఊగిపోతుంది శరీరం. సరే అక్కడే ఎక్కువసేపు కూర్చునేసినాను. కాస్త స్థిమిత పడినాను అనుకున్న తర్వాత బాబుకి భోజనం పెట్టేసిన, తను పనుకునేసినాడు. 8:45కి ఇంకా లేస్తే పడిపోతాననేసి ఒకే చోట స్థిరంగా కూర్చునేసాను. గమ్మున హాల్లో కూర్చునేసిన. మెడిటేషన్ అప్పటికే నాకు 3 అవర్స్ అయిపోయినది. ఇంకా 1 అవర్ నైట్ 10 to 11 అనమాట. సో 10 to 11 కాబట్టి నేను గమ్మున వెయిట్ చేస్తున్నా మా ఆయన కోసం. మా ఆయన వచ్చినారు. వస్తానట్లేనే మా ఆయనకు, ఏమండి నేను లేస్తేనే పడిపోతాను, నాకు బీపీ ఎక్కువ అయిందో బీపీ లో అయిందో ధ్యానం వలనో ఏమీ తెలియడం లేదు. మధ్యాహ్నం అంటే పుస్తకం చదువుకున్నాం కాబట్టి పడిపోతున్నాను అనేసి అనుకున్నాము, కానీ ఇలా అవుతున్నది అనేసి చెప్పేటప్పటికి మా ఆయన నమ్మలేదన్నమాట. అదంతా ఏం లేదులే, బీపీ లో ఉండింటుంది కాబట్టి అలా ఉంటుంది అనేసి చెప్పే కొందరికి, సరే నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అనేసి ఫిక్స్ అయిపోయేసి తననే పెట్టుకొని అన్నం తినేయమని చెప్పేసి పాత్రలు షింకులోకి వేసేసినారు. నేను పోయేసి 10 to 11 మెడిటేషన్ అన్నాను కదా, మెడిటేషన్ కూర్చొనేసి అట్లే పడుకునేసాను. అయిపోయినది. అక్కడికి అదే మళ్ళీ చెప్తున్నా, ఆధ్యాత్మికతలో ఉన్నంతసేపు మనం అక్కడ ఉంటాం, బాగుంటుంది. కానీ ఎప్పుడైతే బయట వస్తామో ఆటోమేటిక్గా ప్రాపంచికంలోకి వస్తాం కాబట్టి అదంతా మన భ్రమనే, ఊహనే అనేసి మళ్ళీ మనం ఈ స్థితికి దిగిపోతాం అనమాట. సో అలా అయిపోయింది. ఆ రోజు గడిచిపోయింది. ఫస్ట్ డే అంటే సెకండ్ డే September 12కి అలా అయింది నా ఎక్స్పీరియన్స్లో. సరే నెక్స్ట్ డే ఏమైంది అనేసి అంటే మార్నింగ్ 6 to 7 మళ్ళీ మెడిటేషను ఆల్రెడీ ఫిక్స్ అయినా. మార్నింగ్ 7కి లేచేదాన్ని మెడిటేషన్ కోసం అని 6 to 7 మెడిటేషను. 7 నుంచి ఇంకా నా పనులు స్టార్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఆల్రెడీ డిసైడ్ అయినాను కాబట్టి 6 to 7 మెడిటేషన్ చేసిన. లేస్తామని చూస్తే లేచి నిల్చుకున్నా కూడా కదలికలు వచ్చేస్తున్నాయి. ఈ కదలికలతో నేను పోయి ఆడ వంటింట్లో వంట చేసేంతసేపు 1 అవర్ నేను ఏ విధంగా నిల్చుకోవాలనేది భయమైందనమాట. సరే మా ఆయనకు చెప్పాను, ఏమండి ఇలా అయినది అని చెప్పి మళ్ళీ 7:30కి ఇలా చూపించేటప్పటికి ఏంటి అనేసి అర్థం కాలేదు. లేదండి వైబ్రేషన్స్ వస్తూనే ఉన్నాయి, నాకు అర్థం కావడం లేదు అనేసి అంటే మా ఆయన ఒకటే మాట, అది ఎలా వస్తాయి, కూర్చో అనేసి. నిల్చుకున్నా కదలికలు వస్తున్నాయి, నేను కదులుతున్నానేమో అనుకుంటున్నాడు. కూర్చున్నా మెడిటేషన్లో కూర్చున్నాను, జస్ట్ కూర్చొని చూస్తున్నాను మా ఆయన్ని. మా ఆయన నన్ను చూస్తున్నారు, కదలికలు వస్తున్నాయి అన్నమాట. ఇది ఏంటో నాకు అర్థం కావడం లేదు అనేసి చెప్పి సరే అని చెప్పి మంచానికి ఎండింగ్లో అనమాట ఇలా ఉంటే ఎండింగ్లో కూర్చోన్నప్పుడు మనకి ఏమైందంటే ఇలా కూర్చొని నేను ఇట్లే పడుకున్నా వెనక్కి. ఇలా పడుకునేటప్పటికి పడుకున్నా కూడా వైబ్రేషన్స్ వస్తున్నాయన్నమాట. ఏంటి ఇది అసలు ఏమవుతుంది అనేసానన్న, ఏమో నాకు తెలీదు, అసలు నిన్నటి నుంచి ఈ ఆలోచన తప్పితే ఏమీ లేదు, థాట్లెస్ స్టేట్లో ఉన్నాను అనేసి అంటే అది లేదు. ఎందుకంటే 100 ఆలోచిస్తున్నాను కదా, అసలు ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ధ్యానం చేసిన దానివలన నాకు ఇంకేమైనా అయిపోతుందా, అసలు ఉంటానా పోతానా, ఇటువంటి ఆలోచనలతో మైండ్ అయితే రెస్ట్లెస్గా ఉన్నదన్నమాట. సో అంతటి బుర్రతో ఆలోచిస్తూ ఉన్నాను నేను.
సరే అలా కదలికలు వస్తూనే ఉన్నాయి. ఆ కదలికలతోనే పోనీ పడిపోతానా అనేసి అంటే పడిపోతానన్న ఆలోచన ఉన్నది కానీ పడిపోవడం లేదనమాట. సరే ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ టిఫిన్ అయిపోయినది. మళ్ళీ 11 to 12 మెడిటేషన్ చేయాలి. సరే ఇలానే ఉంటే మధ్యాహ్నంగా హాస్పిటల్కి వెళ్దాము అనేసి ఫిక్స్ అయినామన్నమాట. ఎందుకంటే లోపల శరీరం లేదన్నా ప్రాబ్లం వల్ల అలా జరుగుతుందేమో, ధ్యానం కాదేమో అనేసి అని చెప్పి అనుకున్నాం. సరే ఎందుకైనా మంచిది హాస్పిటల్కి వెళ్దాము అని అనుకున్నాం. మధ్యాహ్నం వెళ్ళాలి అనేసి అనుకున్నాము. 11 గంటలకు మెడిటేషన్ చేసేసి పడుకున్నాను. ఈయన లేచి రెడీ అయ్యి మెడిటేషన్కి కాకుండా అది అనుభవం మెడిటేషన్ది కాకుండా హాస్పిటల్దా అనేది అని చెప్పి అది కూడా మనం తెలుసుకోవాలి కదా, శరీరంది ప్రాబ్లం అనేసి అన్న ఆలోచనతో లేచి రెడీ అవుదాము అనేసి అనుకున్న కొందరికి అప్పుడు కదలికలు రాలేదన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇంకొక పెద్ద సమస్య వచ్చేసింది. అసలు 2 రోజులు నేను కదిలినానా, అది జరిగింది నిజమేనా, అసలు ఎట్లా కదిలినాను, కదలికలు జరిగినాయా, లేకపోతే నా భ్రమేనా, భ్రాంత, లేకపోతే నేను నిద్రపోయి లేచినాను కాబట్టి అదంతా కలనా, ఇంకా ఎక్కువ ఆలోచనలు వచ్చేసినాయి. లేదు నేను ఇవన్నీ మా ఆయనకు చూపించినాను కాబట్టి ఇవన్నీ నిజము, కాబట్టి అబద్ధం కాదు, నన్ను నేను నమ్మాలి అనేసి అనుకుంటూ ఉన్నాను. మళ్ళీ మా ఆయన వచ్చేటప్పటికి పోదామా హాస్పిటల్కి అనేసి అంటే ఏమిటికి పోవడం, వైబ్రేషన్స్ లేవు, కదలికలు లేవు, మెడిటేషన్లో కూర్చున్నా లేవు, అంటే తెలుసుకోవాలనేసి కూర్చున్నా లేవు, నిల్చుకున్నా లేవు, అసలు కదలికలే లేదనమాట. సరే ఏమోలే మొత్తానికైతే హాస్పిటల్కి పోకుండా మెడిటేషను కాదు ఏదో అలా జరిగింది, సమ్ లో బీపీ ఉండింటుంది, అది సెట్ అయి ఉంటుంది అంతేలే అనేసి అనుకుని గమ్మున అయిపోయినామన్నమాట. సో అక్కడికి ఒక ఎక్స్పీరియన్స్ ఏం జరిగింది, నేను ధ్యానం చేసేటప్పుడు కదలికలు వస్తాయి అనేసి తెలుసుకున్న దాని తర్వాత నాకు అర్థమైంది ఏమి అనేసి అంటే, మనం ధ్యానం చేస్తూ ధ్యానాన్ని నేర్చుకుంటూ ధ్యానం ఎలా చేయాలో నేర్చుకుంటే ధ్యాన స్థితి లోపలికి వెళ్తామన్నమాట. ఆ అనుభవం ద్వారా నాకు అర్థమైంది ఏమి అనేసి అంటే, ధ్యానం చేస్తూ ఉంటే మనం ధ్యాన స్థితి లోపలికి వెళ్తాము. ఆ ధ్యాన స్థితి లోపలికి వెళ్ళాలి అనేసి అంటే మనకు కావాల్సింది థాట్లెస్ స్టేట్ అన్నమాట యాక్చువల్గా. సో ఆ థాట్లెస్ స్టేట్ గురించి తర్వాత భాగంలో చెప్పుకుందాం. కానీ ఇక్కడ ఏమి అనేసి అంటే, మనకు ధ్యానం కంటే కూడాను ధ్యాన స్థితిలో ఉండడం అనేది ఎక్కువ ముఖ్యము అనే విషయాన్ని నేను అప్పుడు తెలుసుకున్నాను అన్నమాట. సో ఒక్కొక్కటిగా ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే, ధ్యానం అంటే ఏమి, ధ్యానంలో అనుభవాలతో పాటు కూడాను ఆ ధ్యాన స్థితి, ధ్యానం ఫస్ట్ స్టెప్ అయితే, చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అయితే, ధ్యాన స్థితి లోపలికి రావడం అనేది మనం చేయవలసినటువంటి 2వ స్టెప్ అన్నమాట. సో ఇంత చెప్పి ఆ ఒక్క పాయింట్గా అనేసి అనుకుంటే మనకి ఏదైనా కూడాను ఆ అనుభూతిని, ఆ అనుభవాన్ని ఏ విధంగా పొందామో మొదటి నుంచి ఎండ్ వరకు చెప్పినప్పుడే ఆ ప్రవాహం అనేది కానీ లేకపోతే కథ ఫ్లో అనేది కానీ ఉంటుందన్నమాట. నేను చెప్పచ్చు, ధ్యానంలో ఉండడం కంటే ధ్యాన స్థితిని పొందడం అనేది మనకు చాలా అవసరం అనేసి. మరి అది ఎలా నేను పొందాను, ఎలా నేను ఆ అనుభూతిని పొందాను, అది ఎలా మీకు తెలుస్తుంది? సో అందుకనే ఇంత చెప్పవలసినటువంటి అవసరం వచ్చిందనమాట. ఇప్పుడు నేను ఒక్క సెకండ్లో ధ్యానం కాదు కావాల్సింది, ధ్యాన స్థితిలో పొందడం అవసరం, ముఖ్యము, అదే అత్యవసరము అని నేను చెప్పేయచ్చు. ఎందుకు అనేసి అంటే, ఆ అనుభవాన్ని పొందడానికి నేను ఖచ్చితంగా అనేసి అంటే 36 గంటలు లేదా 24 గంటల స్థితిని, 24 గంటలు ఒక రోజు మొత్తాన్ని, అంటే ధ్యానం చేసిన 2వ రోజు నేను పొందినటువంటి అనుభూతి ఏమి అనేసి అంటే ధ్యాన స్థితిని అన్నమాట. కానీ నాకు ఆ విషయం తెలియదు. సో నేను మొదటి రోజు ఏం నేర్చుకున్నాను, శక్తిని అనుభూతి చెందాను, మాస్టర్స్ని కానీ అన్నిటినీ తెలుసుకున్నాను అనమాట. కానీ 2వ రోజుని ధ్యాన స్థితిని అనుభూతి చెందడం అనేది జరిగిందనమాట. సో ధ్యాన స్థితి అనేది ఎందుకు అవసరమో అలా చెప్పడానికి కారణం ఏమి అనేసి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సరే, దీనికి భగవద్గీతలో ఒక శ్లోకం కూడా ఉన్నది. సో అది ఏంటి, ఆ ధ్యాన స్థితి ఎలా పొందాలి, ఎట్లా పొందాలి అనే దాని గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.